నమస్తే తెలంగాణ డైలీ పేపర్ పై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారంటూ ప్రచురించిన వార్తపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదుతో బేగంపేట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ పత్రిక తప్పుడు వార్తను ప్రచురించిందంటూ ఫిర్యాదులో తెలిపారు మహేష్. ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లే సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో రేవంత్ బాబు మీట్ అయినట్లు నమస్తే తెలంగాణలో వార్త పబ్లిష్ అయింది. వీళ్ళిద్దరూ 2 గంటల పాటు సమావేశమయ్యారని ఆ వార్తలో రాశారు. ఈ న్యూస్ నిజం కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు. 3 గంటల 7 నిమిషాలకు ఢిల్లీకి బయలుదేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు వచ్చారు. 3 గంటల 7 నిమిషాలకు వెళ్లిపోయారు. చంద్రబాబు బేగంపేట ఎయిర్పోర్ట్ లాంజ్ లోకి రాకుండానే వెళ్లిపోయారని, రేవంత్ రెడ్డి 10 నిమిషాలు మాత్రమే లాంజ్ లో ఉన్నట్లు మహేష్ కుమార్ తెలిపారు. రేవంత్ బాబు మధ్యాహ్నం 3:30 నుంచి 2 గంటల పాటు సమావేశమైనట్లు నమస్తే తెలంగాణలో వార్త వచ్చింది. అసలు ఈ ఇద్దరు కలుసుకోవడానికి ఛాన్సే లేదని, తప్పుడు వార్తలు ప్రచురించడం నమస్తే తెలంగాణకు అలవాటైందని మండిపడ్డారు మహేష్ గౌడ్. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను ఆర్థిక సాయం చేయమని బాబు కోరారని, అందుకు ఒప్పుకున్నట్లు అందులో రాశారన్నారు మహేష్ గౌడ్. చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ ఆడుతున్నారని నమస్తే తెలంగాణలో రాసినట్టు చెప్పారు. ఈ వార్త సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే ఉద్దేశంతోనే రాసింది. రేవంత్ కాంగ్రెస్ నాయకత్వం ఇమేజ్ ని దెబ్బతీయడానికి నమస్తే తెలంగాణ వార్తను ప్రచురించిందని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. నిరాధార వార్తను పబ్లిష్ చేసి రేవంత్ కి మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులు కోరారు.